హలో అండి, ఈరోజు చికెన్ కర్రీ రెసిపీ తెలుసుకుందాం. సో చికెన్లో కొంచెం పసుపు, ఉప్పు అండ్ లెమన్ వేసి ఎలాగో కడిగేసుకుంటామండి. కడుక్కున్న తర్వాత మళ్ళీ లెమన్, పసుపు, గరం మసాలా అండ్ మసాలా కారం మొత్తం వేసి కొంచెం జీలకర్ర, అల్లం వెల్లుల్లి కొంచెం బాగా దంచి వేయాలి. సో వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి. సో మ్యాగ్నేట్ అయిన తర్వాత కొంచెం పుదీనా వేయాలి. మ్యాగ్నేట్ చేసిన తర్వాత మనం కొన్ని ఆనియన్స్ కట్ చేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ టమాటా, మిర్చి, ఆనియన్ కలిపి కూడా పేస్ట్ చేయాలి. పుదీనా అండ్ వెల్లుల్లి అన్నీ ఏవైతే ప్లేట్లో ఉన్నాయో అవన్నీ. సో ప్యాన్లో కొంచెం జీలకర్ర, ఆనియన్స్, వెల్లుల్లి వేసి బాగా ఫ్రై చేసి తర్వాత కొంచెం మిర్చి అండ్ కొంచెం పుదీనా వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత మ్యాగ్నేట్ చేసిన చికెన్ తెచ్చి వేసి బాగా ఫ్రై చేసి బాగా కుక్ అయిన తర్వాత ఏదైతే మనం పేస్ట్ చేసి రెడీగా పెట్టుకున్నామో ఆ పేస్ట్ని ఇందులో మిక్స్ చేయాలండి. ఆ తర్వాత గరం మసాలా, కొంచెం చిల్లీ పౌడర్ వేస్తే మన కర్రీ అయిపోయినట్టే. లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసి దించేయండి. ఆ తర్వాత మన చికెన్ కర్రీ అయితే సూపర్ ఉందండి.